అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాల్టి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాం. ఐటీబీపీలో 27 అసిస్టెంట్ సర్జన్ పోస్టులు పడ్డాయి. ఐటీబీటీ అంటే ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అందులో అసిస్టెంట్ కమాండెంట్ వెటర్నరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఇందులో మొత్తం పోస్టులు 27 ఉన్నాయి. 27 పోస్టులు ఉన్నాయి. అందులో విద్యార్హతలు వచ్చేసి బీవీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 35 ఏళ్ళు మించకూడదు, 35 ఇయర్స్ మించకూడదు. పే స్కేల్ వచ్చేసి 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తు విధానం ఎట్లా అంటే ఊరికి తీసుకుపోయి సర్టిఫికెట్లు అందించొస్తా, ఆఫీస్కి పోయేస్తా అనేది కాదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అట్లా ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 2024 డిసెంబర్ 24 మధ్యలో 12 రోజులు, 24 ఇటు 24 అటు 24 అంటే 2024 డిసెంబర్ 24 చివరి తేదీ గుర్తుపెట్టుకోరి. నెక్స్ట్ మీకు ఇంకా మిగతా పూర్తి వివరాలు ఇంకేమైనా కావాలనుకుంటే ఈ recruitment.itbpolice.nic.in ఈ సైట్లోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. నెక్స్ట్ ఎన్టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు పడ్డాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 50 పోస్టులు పడ్డాయి, 1 కాదు 2 కాదు. అర్హత వచ్చేసి 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్ కావచ్చు, కెమికల్ కావచ్చు, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్తో పాటు డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉత్తీర్ణులై ఉండాలన్నట్టు. ఇది అర్హత. నెక్స్ట్ వేతనం వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు జీతం ఉంటుంది. గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ళ వరకు అవకాశం ఉంది. 45 ఏళ్ళ వరకు. సో 45 ఏళ్ళు కాబట్టి మంచి అవకాశంగా చేయొచ్చు. దాంతోపాటు బీసీ అభ్యర్థులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు ఏజ్ సడలింపు కూడా, అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎంపిక విధానం విద్యార్థులు దరఖాస్తులు షార్ట్ లిస్టింగ్ కావచ్చు, స్క్రీనింగ్, రాత పరీక్షల ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు దానికి సంబంధించి. నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్లో చేసుకోవాలి. మరి ఆన్లైన్లో ఎట్లా పోవాలంటే ఈ సైట్లోకి వెళ్ళండి, ntpc.co.in ఇందులోకి వెళ్తే మీకు మొత్తం వివరాలు దొరుకుతాయి. ఇక ఆన్లైన్ చివరి తేదీ మరి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలంటే 2024 డిసెంబర్ 10వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అట్లా పెద్ద టైం లేదు. చేద్దాంలే అనుకుంటూ కాదు, అప్లై చేసుకుంటే దాని మీద అవగాహన పెరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, చదువుకోవచ్చు అట్లా. అంతేగాని మీరు అప్లై చేసుకోకుంటే ఉద్యోగం కొడుతుంటే ఇట్లా. నోటీస్ బోర్డులో ఇది కూడా నోటిఫికేషన్ ఏంటంటే గోవా షిప్ యార్డ్లో ప్రాజెక్టు ప్రొడక్షన్ సిబ్బంది, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన 12 ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేటర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో HULL విభాగాలు, ఏ విభాగాల్లో ఉన్న ఈ పోస్టులు అంటే మెకానికల్, HULL, వెపన్స్, మంచి పోస్టులు ఉన్నాయి. పవర్, జీటీ, మిషనరీ కంట్రోల్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లలో విభాగాలలో పోస్టులు ఉన్నాయి. అర్హత వచ్చేసి ఇంజనీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత అంటే ఇంటర్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. ఉద్యోగ అనుభవం కూడా ఉండాలట. మరి దీనికి లాస్ట్ డేట్ వయసు ఎంత ఉండాలంటే 65 ఏళ్ళు మించకూడదు. బిడ్డ 65 ఏళ్ళు మించకూడదట. గమ్మత్తుగా ఉందిగా. 2024 అక్టోబర్ 31 నాటికి 65 ఏళ్ళు మించకూడదు. ఎంపిక వచ్చేసి విద్యార్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ దరఖాస్తు చేస్తారు, భర్తీ చేస్తారు. దరఖాస్తులు ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, వాస్కోడిగామా, గోవా చిరునామాకు పంపించాలి. ఇది మీరు ఉరికి ఇచ్చేస్తారో పోస్టులో పంపిస్తారో ఈ అడ్రస్కు దరఖాస్తులు పంపించండి. అట్లా ఇది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 2024 డిసెంబర్ 10వ తేదీ చివరి తేదీది. ఇక మస్తు టైం ఉంది అనుకున్నారు, లేదు దీనికి కూడా 45 రోజులు అనుకోరి. నెక్స్ట్ దీనికి మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే గోవా షిప్ యార్డ్.inలో ఇందులోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. నెక్స్ట్
బీఈసీఎల్లో ప్రోగ్రామర్ ఖాళీలు. బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ 13 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డెవలపర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇట్లాంటి ఈ విధంగా రకరకాల పోస్టులు మొత్తం 13 ఖాళీలు ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి. ఇక అందులోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. బీఈ www.becil.comలోకి వెళ్తే మీకు వివరాలు తెలుస్తాయి. కాకపోతే అర్హతలు ఏంటి, దీన్ని బట్టేసి మీకు అర్హతలు ఉంటే ఈ అర్హతలను చూసుకొని మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయరు. లేదంటే దానికి వెబ్సైట్ ఓపెన్ చేసి అంత టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి. అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా ఉండాలి, డిగ్రీ, బీటెక్, ఎల్ఎల్బి కూడా పోస్టులు ఉన్నాయి, ఎల్ఎల్ఎం పోస్టులు ఉన్నాయి. పీజీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. దాన్ని బట్టి ఎంపిక చేస్తారు అన్నట్టు. ఎంపిక విద్యార్హతలు పని అనుభవంతో ఆధారంగా. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు ఓబీసీ అంటే బీసీలకు కావచ్చు, జనరల్ వాళ్ళకు కావచ్చు. మహిళా అభ్యర్థులకైతే ముగ్గురికి, జనరల్ కావచ్చు, బీసీ మహిళా అభ్యర్థులకు 590, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి గమ్మత్తుగా ఉంది ఇక్కడ. ఎస్సీ ఎస్టీలకు ఈడబ్ల్యూఎస్ వారికి ఏమో 295 రూపాయలట. ఓహో, బంపర్ ఆఫర్ ఉంది ఈడబ్ల్యూఎస్లకు. జనరల్గా ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైనా ఈ జనరల్, ఓబీసీ, మహిళా, రిజర్వ్ ఇందులో ఈ కేటగిరీలో ఉంటుంది. కానీ మరి ఇదేందో ఇళ్ళ పెట్టారు, లేదంటే తప్పు కొట్టారో ఏమో చూడాలి. దరఖాస్తు చిరునామా వచ్చేసి ఎంఎస్ సునీత ధార్, ప్రాజెక్ట్ మేనేజర్, బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, BECIL భవన్, C56/A17, సెక్టార్ 62, నోయిడా, ఉత్తరప్రదేశ్. దీనికి దరఖాస్తు పంపించాలి. దరఖాస్తుకు చివరి వచ్చేసి 2024 డిసెంబర్ 17 చివరి తేదీ. ఇది వెబ్సైటు చూసుకోండి. అట్లా చూసుకొని అప్లై చేసుకోండి. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి అవకాశం ఇది. నెక్స్ట్ క్రియేటివ్ డిజైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇంటర్న్షిప్లు పడ్డాయి. ఇంటర్న్షిప్లు, తాజా ఇంటర్న్షిప్లు, ఇవి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. జీతాలు తక్కువ ఉంటాయి, కానీ ఇది కూడా మంచి ఒక అవకాశం. ఇంటర్న్షిప్కు మీకు బాగా ఉపయోగపడుతుంది. సంస్థ వచ్చేసి అష్రఫ్ అబూబకర్. నైపుణ్యాలు వచ్చేసి అడోబో ఇలస్ట్రేటెడ్, అంటే మీకు ఎడిటింగ్లో, ఫోటోషాప్లో కావచ్చు, ఎడిటింగ్లో అడోబో కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించిన తెలిసి ఉండాలి మీకు. ఫోటోషాప్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, డిజిటల్, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ తెలిసి ఉండాలి. ఇక జీతం వచ్చేసి 20 నుంచి 45 వేల వరకు ఇస్తారట, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ సంబంధించి, ఇవేం క్రియేటివ్ డిజైన్ సంబంధించి, ఇవేం బ్లాక్ చైన్ డెవలప్మెంట్ సంబంధించి. ఏ సంస్థ ఆఫర్ చేస్తుందంటే బుద్ధ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ సంస్థ ఆఫర్ చేస్తుంది. నైపుణ్యాలు వచ్చేసి బ్లాక్ చైన్ కావచ్చు, C++ కావచ్చు, ఇలాంటి వీటి మీద, ఈ లాంగ్వేజెస్ మీద పట్టు ఉండాలి. ఎథేరియం కావచ్చు, హైపర్ లెడ్జర్ కావచ్చు, జావా, గటకా, జావా స్క్రిప్ట్, నోడ్, జేఎస్, పైథాన్, రియాక్ట్, జేఎస్. స్టైఫండ్ 18,000 ఉంది. అట్లా ఇవన్నీ జస్ట్ మీకు ఒక 5-10 వేలకు ఈ కోర్సులు ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అటు అమీర్పేటలో కావచ్చు, చాలా ఉన్నాయి. కోర్సులు నేర్పడానికి చాలా సంస్థలు ఉన్నాయి కంప్యూటర్ సెంటర్లలో. అందులో నేర్చుకోండి. మీరు ఆ కోర్సులు నేర్చుకొని ఇట్లాంటి ఇంటర్న్షిప్లు చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. చిన్న వయసులో కూడా మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఫాలో కాండి. నెక్స్ట్ మాన్యువల్ టెస్టర్ ఫర్ HRMS అప్లికేషన్. ఇందులో చూడొచ్చు. ఇందులో సంస్థ వచ్చేసి టెక్సెల్ కన్సల్టింగ్ సర్వీసెస్లో, ప్రైవేట్ లిమిటెడ్ సర్వీసెస్లో ఈ సంస్థ ఆఫర్ చేస్తుంది. నైపుణ్యం వచ్చేసి మాన్యువల్ టెస్టింగ్. ఇందులో మాన్యువల్ టెస్టింగ్లో మీకు స్కిల్స్ ఉండాలి. జస్ట్ స్టైఫండ్ వచ్చేసి జస్ట్ 5,000. ఇక మీకు మీద వివరాలు ఇళ్ళ కూడా దొరుకుతాయి. వీటన్నిటికీ దరఖాస్తు గడువు తేదీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అప్లై చేద్దాం చూద్దాం, మస్తుకున్నాయి, మస్తు టైం ఉంది అనుకునేవారు. డిసెంబర్ 28 లాస్ట్ డేటు. సుమా గుర్తుపెట్టుకోరు, డిసెంబర్ 28. 31 ఇది అప్లై చేసుకున్న తర్వాత 31 చేసుకోరు. 31 తర్వాత ఈ అప్లై చేసుకోవాలనుకో ఆఖరి, అంతేనా. నెక్స్ట్ ఉద్యోగ సమాచారం చూస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్లో కింది భర్తీలు 140 పోస్టులు ఉన్నాయి ఇండియన్ కోస్ట్ గార్డులో. దాంతోపాటు ఇందులో పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ కమాండెంట్ 2026 బ్యాచ్కి సంబంధించి బ్యాచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో ఏ విభాగాలంటే జనరల్ డ్యూటీ, టెక్నికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఈ విద్యార్హతలు ఈ విభాగాల్లో పోస్టులు పడ్డాయి. అర్హతలు వచ్చేసి ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూసుకోండి మీరు. అట్లా ఇక ఈ నమస్తే తెలంగాణ ఇట్నే రాస్తారు వీళ్ళు. ఏది వెబ్సైట్లో చూసుకోరని 2-3 లైన్లు రాస్తారు, కథం వదిలేస్తారు. మిగతా అంతా వెబ్సైట్లో చూసుకోమంటారు.
కానీ ఇది పూర్తి వివరాలు ఉంటేనే వాళ్ళ అర్హతలు అవన్నీ కొద్దిగా వెబ్సైట్లో చూసుకోండి. అర్హతలు అంటే ఇంకెట్లా ఉంటే బాగుండేది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 24 చివరి తేదీ. ఇగో ఇందులో వెబ్సైట్ వచ్చేసి joinIndiacoastguard.cdac.in. దీనికి సంబంధించి ఇందులో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా పడ్డాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 275 పోస్టులు ఉన్నాయి. మంచి మంచి పోస్టులు ఇవి. దాంతోపాటు పోస్టులు వచ్చేసి జనరల్ డ్యూటీలో కానిస్టేబుల్, క్రీడాంశాలు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే, వాలీబాల్, షూటింగ్ తదితరాలు ఇందులో క్రీడాంశాల్లో అంటే స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టులు పడ్డాయి కాబట్టి స్పోర్ట్స్ మీద కూడా ఇవి ఉండాల్సిన అవసరం ఉందన్నట్టు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు కావచ్చు ఇవి ఉండాలి. దాంతోపాటు వీటి మీద ఈ డిపార్ట్మెంట్లలో పడ్డాయి అనుకోరాదు, ఇలాంటి క్రీడాంశాలకు సంబంధించిన పోస్టులు పడ్డాయి. అర్హతలు వచ్చేసి 10వ తరగతితో పాటు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి లేదా విజయం సాధించి ఉండాలి. అంటే 10th సర్టిఫికెట్ ఉండాలి. దాంతోపాటు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు క్రీడల్లో పాల్గొని ఉండాలి. అంతేగాని నేను మా ఊళ్ళో ఆడినా, మా ఊళ్ళో నేనే కబడ్డీలో ఫస్ట్, నేనే మా ఊళ్ళో బాక్సింగ్లో ఫస్ట్, కరాటలో ఫస్ట్, స్విమ్మింగ్లో మా ఊళ్ళే ఈత కొడితే నేనే ఫస్ట్, మొత్తం కిందికి పోయి మట్టి తీసుకొస్తా, కాసేపట్ల సెకండ్లలో నేను మునిగి తేలుతా, 2 నిమిషాల దాకా నేను నీళ్ళలో బయటికి తేలకుండా మునుగుతా, అట్లాంటి నేను స్విమ్మింగ్లో తోపు, అథ్లెటిక్స్లో తోపు అనడానికి లోకల్ సర్టిఫికెట్లు కాదు ఇది. అంటే జాతీయ స్థాయిలో ఉన్నట్టుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఉండాలి. అట్లా ఉంటేనే ఆ సర్టిఫికెట్ ఉంటేనే ఆ సర్టిఫికెట్ ఉంటేనే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఉరికి పోయి ఇచ్చొస్తా నేను అథ్లెటిక్లో ఫస్ట్ అనుకోవడానికి లేదు. నెక్స్ట్ చివరి వచ్చేసి డిసెంబర్ 30. ఇది అప్లై చేసుకున్న తర్వాత 31st చేసుకోరు. అట్లా దాని సోకులో మట్టి దీన్ని మర్చిపోయారు. నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చేసి rectte.bsf.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. నెక్స్ట్ BECILలో అంటే BECIL అంటే బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో కింది పోస్టులకు అంటే ఈ పోస్టులు అంటే ఏంటి ఈ పోస్టులు, సీనియర్ ప్రోగ్రామింగ్ కావచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, హార్డ్వేర్ అసిస్టెంట్, లీగల్ కన్సల్టెంట్. ఈ పోస్టుల్లో నోటిఫికేషన్లు పడ్డాయి. 13 పోస్టులు ఉన్నాయి మంచిగా. దాంతోపాటు దరఖాస్తు మొత్తం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 17 చివరి తేదీ. దీని వెబ్సైట్ వచ్చేసి www.becil.com. ఇందులో చూడండి. అట్లా పోస్టులు తక్కువ ఉన్నాయి. గది నాతోటి ఏమవుతుంది, ఏ జాతీయ స్థాయిలో అంటే ఏ రాష్ట్రంలో పడుతుందో, ఏ రాష్ట్రంలో ఉద్యోగం పడుతుందో ఏదో ఒకటి చేస్తారు, మా ఇంటి పక్కన ఉంటేనే బాగుంటుంది ఆఫీసు, అట్లయితేనే నేను ఉద్యోగం చేస్తా, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్లో సెట్ గారు. మీరు మీ మెంటాలిటీని మార్చుకోవాలి, ఈ జాబులు మారవు కాబట్టి. సో మీ మెంటాలిటీని మార్చుకొని అప్లై చేసుకొని ఉద్యోగాలు కొట్టుకోరి. ఎందుకంటే మంచి అవకాశాలు జాతీయ స్థాయిలో. ఇక నేను తెలంగాణలో గ్రూప్ 4 పడ్డప్పుడే రాస్తా, గ్రూప్ 3 పడ్డప్పుడే రాస్తా, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా అనుకుంటా ఉంటే మాత్రం ఈ చాలా పోస్టులు మీ గేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇవి తెలిసినా కానీ వేస్టే. అందుకనే ముందే ఇవి మీరు కానీ మీకు తెలిసిన బంధువులకో ఫ్రెండ్స్కో షేర్ చేయండి. ఈ వీడియో లింక్ షేర్ చేస్తే వాళ్ళనో బాగుపడతారు. ఇక మీరంటే ఏమంటారు కట్ట మీద తిని కట్ట మీద లొట్టు పెట్టుకొని తాగే బాపతులు అయితే మేమేం చేయలేం. కానీ ఇక మీరు మీ బంధువులకో ఫ్రెండ్స్కో వాళ్ళకన్నా షేర్ చేయండి. మీకు వీలుంటే మీరు ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకొని ఉద్యోగం సాధించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.